సంక్రాంతి పండుగ తర్వాత లండన్ పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వరుసగా 2 రోజుల పాటు వాళ్ళ పార్టీ నాయకులు, సీనియర్ నాయకుల దగ్గర నుంచి స్థానిక సంస్థల నాయకుల వరకు అండ్ సోషల్ మీడియా చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వరుస పెట్టి సమావేశాలు అండ్ సీనియర్ నాయకులతో సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద దిశానిర్దేశం, ఏ అంశాలను జనంలోకి తీసుకెళ్లాలి అనేటివి కూడా చర్చిస్తూ ఉన్నారు. పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తే అది జస్ట్ ఒక డ్యామ్గా మిగిలిపోతుంది, దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే, దాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిందే అని చెబుతూ మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ సీట్ల ఎంపిక రాకపోతే పేద విద్యార్థులు నష్టపోతారు అని చెబుతూ సూపర్ 6 ఇవ్వనందుకు ప్రజలకు నష్టం కలుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి కాసింత ఆసరా ప్రభుత్వం నుంచి లేకపోయింది. ఈ అన్ని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులతో మాట్లాడుతూ వాళ్ళకు చెబుతూ ఇవి అన్నిటి మీద చర్చ జరగాలి, జనంలోకి తీసుకెళ్ళాలి అని. అండ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం మీద కూడా నాయకుల దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ అడిగారు. ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి వెళ్తేనే బాగుంటుందేమో అన్న విధంగా కొందరు నాయకులు చెప్పినట్లుగా అయితే సమాచారం. అండ్ అదే సమయంలోనే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వస్తాను అని చెప్పి ప్రకటించి ఉన్నారు కదా. బట్ తన లండన్ పర్యటన తర్వాత అది వాయిదా పడింది. అండ్ తన జిల్లాల పర్యటన మీద తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులతో సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేసిన తర్వాత జిల్లాల పర్యటన షెడ్యూల్ అనేది విడుదల చేద్దాము అని. అంటే ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో స్థానిక సంస్థల్లో ఉన్న వాళ్ళు, స్థానిక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వంతో కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి 7 జిల్లాలతో సమావేశాలు పూర్తి అయ్యాయట ఉమ్మడి జిల్లాల వారీగా. మిగిలిన జిల్లాల వారీగా కూడా సమావేశాలు పూర్తి చేసి ఉగాది నుండి తన జిల్లాల పర్యటన చెయ్యాలి అని చెప్పి ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఉగాది నుండి. సో అప్పటి నుంచి వారంలో 2 రోజుల పాటు జిల్లాలోనే ఆయన నిద్రపోతారు, అక్కడే బస చేస్తారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక కేంద్రంగా చేసుకొని, ఒక యూనిట్గా చేసుకొని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభిమానులతోనూ కార్యకర్తలతోనూ ఆయన సమావేశం కాబోతూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత అనుకున్న ఆయన లండన్ టూర్ తర్వాత డిలే అయింది. అండ్ క్షేత్రస్థాయి నుంచి కూడా అంతా ఫైండ్ అవుట్ చేయాలి, అంతా రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నట్టున్నారు. సో మరి ఇప్పుడైతే ఉగాది నుంచి జగన్ గారి జిల్లాల పర్యటన అయితే ప్రారంభం కాబోతూ ఉన్నట్లు తనతో సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకుల నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది.